నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, మనం చూడొచ్చు సుప్రీంకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఊరట లభించింది కేసులకు సంబంధించి. ఏం చెప్తారు? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని, అదేవిధంగా విచారణ పరిధిని వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని రఘురామకృష్ణరాజు గారు గతంలో పిటిషన్ వేశారు. మొన్నగాడు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడు కేసుని కూడా క్లోజ్ చేసింది. ఇది ఒకటే కాదు, ఇంకొకటి బీపీ ఆచార్య ఐఏఎస్ ఆఫీసర్ కి సంబంధించి డిశ్చార్జ్ చేసింది తెలంగాణ హైకోర్టు. దాన్ని పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ వాళ్ళు సుప్రీంకోర్టు కూడా దాని డిశ్చార్జ్ ని యాక్సెప్ట్ చేసింది. ఆ రకంగా డిశ్చార్జ్ పిటిషన్ ఒకటి క్లియర్ అయింది. ఎందుకు ఈ రెండు అంశాల్లో ఊరట కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సమస్య ఉంటే ఊరట, అసలు సమస్య లేదు. వీళ్ళు సమస్యలు సృష్టించడానికి ట్రై చేసి రివర్స్ అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో బెయిల్ రద్దు లేదా ఏడే ప్రాంతానికి కేసుని విచారణ పరిధిని మార్చడం ఇవేవి కాదు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నిర్దోషిగానే బయటకు వస్తారు. ఆయన పైన ఈడీ సిబిఐ మోపినటువంటి ఏ కేసులో కూడా ఆయనకి శిక్ష పడే అవకాశం లేదు. అది ప్రతి ఘటన సందర్భంలో నిరూపితమవుతుంది. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, కేసు ఏమవుతుంది అనేది ఒకటైతే, ఇప్పుడు రఘురామకృష్ణ ప్రశ్నించి 2, ఒకటి బెయిల్ రద్దు, రాష్ట్ర విచారణ పరిధిని ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేయడం. బెయిల్ రద్దు సహజంగా ఎప్పుడు చేస్తారంటే, బెయిల్ ఇవ్వడం జడ్జి యొక్క విచక్షణ అధికారం. బెయిల్ రద్దు చేయాలంటే ప్రాపర్ రీజన్స్ ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రద్దు చేయడానికి లేదు. అవేవి ఇక్కడ కనపట్లేదు. రెండో పాయింట్, విచారణ పరిధిని రాష్ట్రాల నుంచి ఎందుకు బదిలీ చేస్తారు? ఆ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో. ఆ కేసుని గతంలో జయలలిత గారి కేసుని కూడా కర్ణాటక బెంగళూరు బదిలీ చేశారు. ఆ అవినీతికి సంబంధించిన కేసు తమిళనాడులో నమోదైందని కూడా. అట్లాంటి హైదరాబాద్ లో జగన్ గారు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఎందుకంటే విత్ ఇన్ ద స్టేట్ కూడా కాదైంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ బదిలీ చేయడానికి అవకాశం లేదు. బెయిల్ రద్దు అనేది జరగదు. కాబట్టి రఘురామకృష్ణ కొట్టేసింది. ఇంకా భవిష్యత్తులో ఈయన ఈ కేసు గురించి మాట్లాడకుండా ఉంటే ఆయనకు మంచిది. కేసు ఎందుకు ఇంకొక శుభవార్త అత్యంత కీలకమైంది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారి కేసు అనేది అందరూ ఊహించింది, ఏం కాదు గతంలో చెప్పారు. కానీ బీపీ ఆచార్య గారి డిశ్చార్జ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది పత్రికల్లో చూశాను. అది చాలా చాలా ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు ఇప్పుడు జరుగుతా ఉంది అసలు ఆర్గ్యుమెంటే కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్గ్యుమెంట్ జరుగుతా ఉంది, తొందరగా ముగించేస్తే జగన్ శిక్ష పడిపోతున్నాయి. అసలు ఇప్పుడు ఆర్గ్యుమెంటే జరగట్లేదు. జరుగుతా ఉండేది డిశ్చార్జ్ పిటిషన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీపీ ఆచార్య గారి లాగా, ఇతర ఐఏఎస్ ఆఫీసర్ లాగా, అసలు ఈ కేసు నాకు వర్తించదు కాబట్టి కేసు అర్హత లేదని కొట్టేయమంటున్నాడు. దానిపైన జరుగుతా ఉంది. ఇప్పుడు బీపీ ఆచార్య గారికి రిలీఫ్ వచ్చింది. డిశ్చార్జ్ చేయడం అంటే కేసుని విచారణ అవసరం లేదని చెప్పడం. ఆయన పేరుని తీసేశారు విచారణ పరిధి నుంచి. కాబట్టి నన్ను కూడా అట్లే తొలగించమని జగన్ గారు పిటిషన్ నడుస్తా ఉంది. ఇది బీపీ ఆచార్య గారు ఎవరు? ఆ రోజున అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో ఉన్న ఐఏఎస్ ఆఫీసరు. అంటే ఆరోపణ జగన్ గారిది ఏంటి? ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేసింది, ఆ నిర్ణయాల వల్ల పారిశ్రామికలు లాభపడ్డారు, దానికి క్విట్ ప్రోకో ప్రకారం జగన్ గారి కంపెనీలో డబ్బులు పెట్టారు. ఎవరు జీవోలు చేయాలి? ఐఏఎస్ ఆఫీసర్లు. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం రిలీఫ్ వస్తుంది అంటే, జీవోలు వక్రంగా ఇస్తేనే కదా తప్పు జరుగుతుంది. జీవోలు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ రిలీఫ్ వచ్చేస్తుంది. ప్రభుత్వం తప్పు చేయలేదని చెప్పేసింది. ఇంకా జగన్ గారి కేసు ఎక్కడుంది? కాబట్టి బీపీ ఆచార్య గారి కేసులో ఎప్పుడైతే డిశ్చార్జ్ పిటిషన్ యాక్సెప్ట్ అయిందో, రేపు జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ డిశ్చార్జ్ లెవెల్లోనే ఇది ముగిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో విచారణ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. విచారణ జరిగితే శిక్ష పడడం, శిక్ష పడకపోవడం, అసలు విచారణ జరగకుండానే డిశ్చార్జ్ లెవెల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ముగిసిపోతుంది. కాబట్టి ఈరోజు బీపీ ఆచార్య గారి పైన వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి కేసు నిలవదు. విచారణ ప్రారంభం కాకముందుగానే డిశ్చార్జ్ లెవెల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ముగిస్తుందని నేను అనుకుంటున్నాను. సాధారణంగా వేసేటప్పుడే దాని పూర్వపరాలు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకంటే వేసిన వాళ్ళు ఏమి చిన్న వ్యక్తులు కాదు, రాజకీయాలు తెలియని వాళ్ళు కాదు, చట్టాలు తెలియని వాళ్ళు కూడా కాదు. అయినప్పటికీ కావాలని ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని సృష్టించే విధంగా వేస్తున్నారు, వెనుకుండిది నడిపిస్తున్నారు అనే ఒక వాదన కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కాదంటారా? మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు నమోదు చేయడమే పొలిటికల్ దురుద్దేశం కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో ఒప్పు చేశారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టిన సెక్షన్స్ అవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి. ఆ రోజు ఆయనకి పార్టీ నుంచి బయట వచ్చేసాడు కదా, ప్రారంభ దశలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ రోజులు జైల్లో పెడితే ఇంకా ఆ పార్టీ మనుగడ ఉండదు.
ఆ మనవడు ఉన్నప్పుడు ఫినిష్ పురిటి నొప్పిలోనే చంపేస్తారంటారు కదా, పురిటిలోనే బిడ్డ స్థాయిలోనే. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పురిటిలోనే ఫినిష్ చేసేవాలి, ఆ బాలాశయాలు అధిగమించకూడదు అనేది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. ఇంత దురుద్దేశంతో ఆ కేసు పెట్టడం కేసీఆర్ నిలుస్తుంది. కాబట్టి కేసు పెట్టడంలోనూ వాళ్ళు ఏదో శిక్షించాలని బయటకు తీసుకురావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని ఎప్పుడో జైల్లో పెడితే పార్టీని ఫినిష్ చేసేద్దామని. ఇప్పుడు బెయిల్ పిటిషన్ చేసిన వాళ్ళు కూడా బెయిల్ రద్దు చేయమని కానీ రాష్ట్ర పరిధిని మార్చమని కానీ వేసిన పిటిషన్ వాళ్ళకి తెలియక కాదు. కానీ వాళ్ళందరూ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ గా డిస్టర్బ్ చేయడం, పొలిటికల్ గా ఇరిటేట్ చేయడం, వాళ్ళ కోపాలను తీర్చుకోవడం. అంతకుమించి దాంట్లో లాజిక్ ఏం లేదు. వాళ్ళందరూ తెలిసి కొట్టేస్తాడు. సిబిఐ కోర్టు కొట్టేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎందుకు పోవాలి? ఇవన్నీ తెలియదా? డిశ్చార్జ్ పిటిషన్ దశలో ఉండగా డిశ్చార్జ్ పిటిషన్ క్లోజ్ చేయాల్సింది ఎవరు? ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారా? కాదు, విచారణ సంస్థ ఆ కేసుకు విచారణ అర్హత ఉంది అని నిరూపించుకోవాలి. నిరూపించుకొని కేసును కొనసాగించాలి. సిబిఐని ప్రతివాదించిన జగన్మోహన్ రెడ్డి గారికి చేశాడంటేనే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిటేట్ చేయడం కోసం చేసే పని తప్ప ఇంకోటి కాదు. ముఖ్యంగా మనం విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసిన తర్వాత అది ఖచ్చితంగా బీజేపీకే వెళుతుంది అని చాలా మంది ఊహించారు. అనుకున్నట్టుగానే అది బీజేపీకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. నిజమేంటారా? ఒకవేళ ఉంటే అది చిరంజీవి గారికి ఇవ్వబోతున్నారు అంటూ కూడా వార్తలు ఉన్నాయి. నిజమయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న వాళ్ళ రాష్ట్ర స్ట్రెంత్ చూసుకున్నప్పుడు రాజ్యసభ సీటు వైటు కూడా ఎక్కువే. రాష్ట్రంలో వాళ్ళకున్న అసెంబ్లీ స్ట్రెంత్ వాళ్ళ పార్టీకి సంబంధించి నేను మాట్లాడేది. పార్టీలో అసెంబ్లీలో 8 మంది ఎంతమంది ఉన్నారు? 134 మంది తెలుగుదేశంకు ఉన్నారు, 21 మంది జనసేనకు ఉన్నారు. కాబట్టి బీజేపీకి 3వ ప్లేస్. ఫస్ట్ 2 సీట్లు తెలుగుదేశంకి ఇస్తే 3వ సీట్ ఎవరికి ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే చిన్న పార్టీ 21 మంది ఎంపీలు ఉన్నారు. కానీ 3వ పార్టీకి ఇచ్చినారు. ఒక సీట్ ఇచ్చింది, కృష్ణయ్య గారి రూపంలో వచ్చింది. అప్పుడు కూడా వైసీపీ ఎంపీల రాజీనామాతో వచ్చింది. ఇప్పుడు 2వ ఎంపీ రాజీనామా చేస్తే ఆ సీట్ కూడా బీజేపీకి ఇవ్వడం అంటే అంత ఉల్టా అవుతుంది. కాబట్టి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు. అదే జరిగితే కూటమిలో విభేదాలకు ఇది పునాది అవుతుంది. కూటమిలో విభేదం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ విభేదిస్తాడు కాదు, కింద శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అసలు బీజేపీ అడగడం ఏంది, మనం ఇవ్వడం ఏంటి? 8 సీట్లు ఉన్న బీజేపీకి 2 రాజ్యసభ సీట్లు ఇవ్వడం ఏంది? ఇంకొకరు రాజీనామా చేస్తే అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే ఇంకా మన పార్టీ అస్తిత్వం ఏమవుతుంది? ఇట్లా ప్రారంభం అయితే రేపు బీజేపీ వాళ్ళేమో ప్రయోగాలు చేస్తారా మహారాష్ట్ర లాగా? ఇన్ని భయాలనే వస్తాయి. కాబట్టి విజయసాయి రెడ్డి గారి యొక్క రాజీనామా చాలా మందికి వైసీపీలో సంక్షోభం వస్తున్నట్టు. కానీ రివర్స్ లో కూటమిలో సంక్షోభం రాదు, సంక్షోభానికి పునాది పడుతుంది. విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు అనేది కూటమిలో పై స్థాయిలో బయటపడదు. ఈ రోజే కింది స్థాయిలో ఒక విభేదాలు కూటమి భవిష్యత్తులో పునాదులు దెబ్బతినడానికి, కూటమి యొక్క కుప్పకూలిపోవడానికి ఇది పునాది అవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షోభం రాదు, కూటమిలో సంక్షోభానికి పునాది అవుతుంది. అది కనపడదు. ఇప్పుడు రాబోయే కాలంలో అది పెద్దదైందంటే కూటమి మనుగడకే ప్రమాదం వస్తుంది. కాబట్టి బీజేపీకి ఇవ్వడం తప్పని నేను అన్నాను. కానీ 8 సీట్లు ఉన్న బీజేపీకి 2వ సీటు కాడ ఇవ్వడం అంటే బీజేపీ ఏం చెప్తే అది వినే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉంది అంటే మన పరిస్థితి ఏంది, రేపు ఏం చెప్పినా వినాల్సిందేనా అనే మెసేజ్ కనుక కేడర్కి వెళ్తే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారి రాజీనామా కూటమిలో కొత్త చిక్కులకు, కొత్త గందరగోళానికి, కూటమిలో సంక్షోభానికి దారి తీసేదానికి అవకాశాలు ఏర్పడతాయి. అది కూటమి సభ్యులు కావచ్చు, ಅಥವಾ కూటమి నేతలు కావచ్చు గుర్తించే ఉన్నారేమో. అందుకే జనసేనాని రాసిన ఒక లెటర్ కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదండి. పార్టీ కార్యకర్తలకు జనసేనాని బహిరంగ లేఖ రాశారు. మనం చూడొచ్చు, కూటమి ఆశయాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అన్నారు. వివాదాలకి విభేదాలకు దూరంగా ఉండమన్నారు. వ్యక్తిగత విషయాలు ఏది కూడా బయటకి చెప్పొద్దు అన్నారు. ఇదంతా కూడా ఒకవేళ అంటే మీలాంటి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అనలిస్టులు కావచ్చు ముందుగానే ఊహిస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా వాళ్ళని హెచ్చరిస్తున్న దానికి ఆన్సర్ అనుకోవచ్చుగా. అంటే ఒకటి ఏముందంటే లోకేష్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి పదవి అనే అలజడి చుట్టూ ఇది వచ్చింది. ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి తీసుకుంటారా తీసుకోరా అనే చర్చ వచ్చినప్పుడు కొంతమంది కావాలని చెప్పి నాయకులు డిమాండ్ చేసినప్పుడు అలజడి. అప్పుడు జనసేన కార్యకర్తలకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఒకరే మన నాయకుడికి ఇచ్చి మళ్ళీ 2వ ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారికి ఇచ్చి ఆయన ప్రయత్నం చేసి మరి రేపు ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఇది చాలా అభ్యంతరకరం అని చెప్పి జనసేన శ్రేణుల నుంచి వస్తా ఉంది ఒత్తిడి. అదే సమయంలో ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు. నీకు ఉప ముఖ్యమంత్రి అయితే మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని మాట్లాడతారు.
అది విభేదాలకు దారితీస్తుంది. అందువల్లనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాట్లాడడం కొంత మానింది. ఏదో జనసేన వైఖరి చూస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పరదరగా అడుగులేసే పరిస్థితిలో కనపడలేదు కాబట్టి ఈ రోజుకి రోజు మళ్ళీ రేపు మళ్ళీ మొదలెట్టితే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కొంత ఫుల్ స్టాప్ పెట్టింది. ఫుల్ స్టాప్ కదా కమా మళ్ళీ మళ్ళీ మొదలెడుతుంది. ఫుల్ స్టాప్ ఇది లోకేష్ గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి దశలో మనం మాట్లాడే పరిస్థితి ఏదంటే కూటమి ఐక్యత ఇవన్నీ పైకి మాట్లాడుతున్నారు కానీ జనసేన ప్రారంభంలో జరిగే పరిణామాలు ఏం జరిగినా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా బీజేపీకి రాజ్యసభ సీట్ ఇచ్చినా జనసేన తెగించి బయటకు వచ్చే పరిస్థితిలో లేదు. కొంతకాలం పాటు అడ్జస్ట్మెంట్ అవుతారనడానికి ఈ లెటర్ ఒక ఉదాహరణ. ఇప్పుడు రేపు తెల్లాడితే ఏమవుతుంది, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు రాజ్యసభ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ సీటు 2 తెలుగుదేశానికి ఇచ్చారు. ఆ క్రమంలో మనకు 3వది రావాలి. కానీ 3వది మనకు రాక 3వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీకి ఒకటి ఇచ్చి ఇప్పుడు 2వది వస్తుంటే 2వది కూడా బీజేపీకి ఇస్తే మనం ఏంటి, మనకేమీ లేదా అనే చర్చ కింద కేడర్ నుంచి వస్తుంది. అది కాబట్టి కేడర్ నుంచి ఆ చర్చ రాకూడదనే ముందస్తు వ్యూహంలో భాగంగా అంటే లోకేష్ గారి విషయంతో పాటు ఇంకొక రాజ్యసభ అన్ని విషయాలు కూడా కేడర్ ఏమన్నా మాట్లాడేస్తారేమో వద్దనుకునే వచ్చింది. కేడర్ని అలర్ట్ చేయడం, కేడర్ని సర్దుకోమని చెప్పడంతో పాటు వీళ్ళు ఇంకా చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ జనసేన తెలుగుదేశంతో సర్దుకుపోతుంది అనే దానికి ఇది ఒక లెటర్ని ఉదాహరణగా చూడొచ్చు. అంటే ఇదంతా కూడా ఒక రకంగా చెప్పండి టీడీపీకి కాస్త సపోర్టివ్ గాను లేకపోతే టీడీపీకి కాస్త కలిసి వచ్చే అంశమే కానీ ఇండైరెక్ట్ గా జన సైనికులకు జనసేనానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఫ్యూచర్ లో నెట్టేసే ప్రయత్నం లేకపోలేదుగా, ఎందుకు అలా రకంగా ఆలోచించట్లేదు? అంటే రాజకీయాల్లో మిత్రపక్షాల మధ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏం చేయాలి, జనసేన ఇప్పుడే కొన్ని షరతులు పెట్టాలి. ఉప ముఖ్యమంత్రి క్లోజ్ చేసేయండి, ఇప్పుడు మాకు మీరు 2 తీసుకున్నారు బీజేపీ 3-4 మాకన్నా ఇవ్వండి, ఇకపోతే కుదరదు అని అడిగే స్థితిలో ఉంటే మీరు చెప్పినట్టు సర్దుకోరు, రాజకీయాల నష్టం లాభం చూస్తారు. ఆ పరిస్థితి లేదు. ఇంకా 4 ఏళ్ళ అధికారం ఉంది. ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు గట్టిగా తెగేశాక మాట్లాడితే తెలుగుదేశం కూడా ఇంకా పద అంటుంది. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళు బయటకు వచ్చేసిన మాత్రం ప్రభుత్వానికి ఏమీ కాదు. బయటకు వచ్చేస్తే బహుశా ప్రతిపక్ష నాయకుడు హోదా లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారికి 11 ఉన్నాయి కాబట్టి 21. ఆ 21 మంది వీళ్ళతోనే ఉంటారా? తెలుగుదేశం కోట నుంచి బయటకు వచ్చేసి ఎంతమంది ఉంటారు? ఇన్ని చర్చలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి బయట పోలేని పరిస్థితి ఉంది. కాబట్టి బయట పోలేని పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఏమీ జరగదు. కాబట్టి సర్దుకోబోక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు 2 మార్గాలే, సర్దుకోబోవడం అయితే బయటకు వచ్చేవడం. బయటకు వచ్చి ఇప్పుడు ఇంకా 4.5 ఏళ్ల పాటు బయటకు వచ్చి పార్టీని నడపడం అంటే అంత సులభం కాదు. అందులో అధికారాన్ని 6 నెలలు రుచి చూసిన తర్వాత మళ్ళీ ఇంకా ఏడన్నా సాధ్యం కాదు. కాబట్టి కొంత ఆయన సర్దుకునే భేదం ఇంకా మొదటి 2 ఏళ్ల వరకు ఇట్లాంటి ఒడిదుడుకులు వచ్చినా సర్దుకుంటాడు. ఈ 2 ఏళ్ల లోపల వాళ్ళు అన్ని ఫినిష్ చేసేస్తారా? 2 ఏళ్ల తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తే అప్పుడు ఆ పేరుతో కూడా బయటకు వెళ్తారు. కాబట్టి ఒక సగం ఆఫ్ పరిపాలన వరకు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని జరిగినా కొంత సర్దుకోనే ధోరణి జనసేన ఉంటుంది. ఆ సర్దుకునే వాళ్ళు మొత్తం సర్దుకోవాల్సి వస్తుందా, నిలబడతారనేది కారణం. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఏ పదవులు నేను ఆశించడం లేదు, పదవులు అవసరం లేదు, రాష్ట్ర అభివృద్ధే నా ధ్యేయం. ఎలా చూడాలి? అంటే పదవులు ఆశించకుండా రాజకీయ నాయకులు రాజకీయాలలో ఉంటున్నారా? అటువంటి నాయకుల్ని మనం చూడొచ్చా? మీరెందుకు తెలుగుదేశంతో విడిపోయారు గతంలో అంటే రాష్ట్రం కోసం, మళ్ళీ ఎందుకు కలిశారంటే రాష్ట్రం కోసం, బీజేపీనప్పుడు పాచిపోయిన లడ్లు అన్నారు కదా, ఎందుకు అన్నారు? రాష్ట్రం కోసం. మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిసినారు కదా, రాష్ట్రం కోసం, అంటే దేశం కోసం. ప్రతి రాజకీయ పార్టీ చెప్పే డైలాగ్ ఇదే. వాళ్ళు ఉండదలుచుకుంటే రాష్ట్రం కోసం కలిసి ఉన్నాం, కొన్ని కష్టాలు పడతాం, కొన్ని అవమానాలు గురవుతాం. విడిపోదలుచుకుంటే అవమానాలు కష్టాలు గురైన సిద్ధంగానే రాష్ట్ర ప్రయోజనాలు నష్టం జరగదంటే మేము చూస్తూ ఊరుకోలేకపోయి బయట వచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు అనేది ఒక ప్యాషన్. అంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని నేను అన్ను. వాళ్ళు చెప్పే రాజకీయ కారణాలు అంటే తెలుగుదేశంతో కలిసి ఉండడానికి రాష్ట్ర ప్రయోజనాలే, బీజేపీతో కలిసి ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నా ఎవరితో పోయినా అది సాధ్యం అవుతుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ ఆలోచనలను, వాళ్ళ రాజకీయ కొనసాగింపును మా రాజకీయ అవసరాల కోసం చేస్తున్నాం అంటే ప్రజలు హర్షించరు కదా. రాష్ట్రం కోసం కలిసి ఉన్నాం, విడిపోయిన రాష్ట్రం కోసం విడిపోతాం. ఎందుకు సర్దుకున్నారు? రాష్ట్రం కోసం సర్దుకున్నాం. రెండోది, రేపు ఉదాహరణకు పదవులకు ఆశించే వ్యక్తులం కాదు, రేపు వెళ్ళిపోతారు బయట. ఇప్పుడు మేము పదవి ఉంటేనే కదా పవర్ ఉంటేనే కదా ప్రజలకు సేవ చేసేది, అందువల్ల బయట వచ్చా ఉంటారు. పదవులు అది ఎప్పుడు ఉంటుంది? జీవితకాలం పార్టీని మూసేసి ఏదో ఒక పార్టీ సపోర్ట్ చేయొచ్చు కదా. కానీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చి నిర్ణయాలు చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి.
కాబట్టి ఏదైనా ప్రజల కోసం అని చెప్పడం అనేది రాజకీయ పార్టీలను ఒక ఫ్యాషన్ నే జనసేన కూడా కొనసాగిస్తుంది. సో మనం వెయిట్ చేయాల్సిన అసలు ఏం జరుగుతుంది కూటమిలో నిజంగానే ఈ అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయా లేవా తెలియాలంటే మాత్రం మనం వెయిట్ చేయాలి తప్పదిక. అంటే ఎక్కడ ఆప్షన్ కనిపించట్లేదు జనసేనానికి అంతే. జనసేన ఇప్పుడు ఇట్లా పోదండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి వాళ్ళకి రెండే ఆప్షన్స్ కదా, సర్దుకోవడమా, ముఠాముద్దు చదువుకొని బయటకు వచ్చేయడమా. ముఠాముద్దు చదువుకొని బయటకు వచ్చేస్తే ఇంకా 4.5 ఏళ్ళు పార్టీని నడపాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఒకడైనా కాదు కదా. ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాడు, మాజీ ముఖ్యమంత్రి. కానీ తెలుగుదేశం పార్టీకి తనకునేది తనకుంటుంది, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు జగన్తో ఉంటారు. మధ్యలో నువ్వేం చేయాలి, ఇద్దరు కొట్టేసిపోయేంత పరిస్థితి ఉందా? కాబట్టి ఇప్పుడు అట్లాగని వెళ్ళిపోయిన అనుకో మొండిగా రేపు ఎందుకు బహిరంగంగా పోతారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా లోకేష్ వ్యవహారాన్ని ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే బయటికి పోలేడు అని. ఒకసారి సర్దుకున్న తర్వాత మొత్తం సర్దుకోవాల్సి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి సర్దుకోవడమా, సర్దుకొని బయటకు వచ్చేయడమా రెండే ఉన్నాయి. మరి నేను అనుకుంటున్న అంచనా ప్రకారం ఎర్లీ పీరియడ్ లో ఆయన సర్దుకుంటాడు తప్ప బయటకు వచ్చాడని నేను అనుకోవట్లేదు. ఓకే. ఇక కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆ సింహాసనం మీద కూర్చుని 7 నెలలు పూర్తి కావస్తోంది. 7 నెలల్లో 6 లక్షల కోట్లు పెట్టుబడులుగా ఉన్నాయి అని చెబుతున్నారు. ఒక వార్తాపత్రికలో మనం చూసాం. నిజమే అంటారా? అంటే ఎందుకు ఇప్పుడు ఆ మాటలు చెప్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు దావోస్ పర్యటన బయటకు వచ్చారు. దావోస్ పర్యటనలో ఎంఓలు కుదుర్చుకోలేదు. వాళ్ళే చెప్పేశారు దాదాపు ఎంఓలు ఏమి కుదుర్చుకోలేదు. అంటే ఎంఓ ఏ పరిశ్రమతో ఒప్పందం చేసుకోలేదు. కానీ దావోస్ పర్యటన పైన నిరాశ నిస్పృహలు వస్తాయి కదా పార్టీ శ్రేణుల్లో, ప్రభుత్వంలో. ఏం దావోస్ అంతపోతే రూపాయి పరిశ్రమ కూడా తీసుకెళ్ళదు. ఒక ఎంఓలు కూడా అంతకుముందు విశాఖపట్నంలో సన్ రైజ్ పేరుతో లక్ష కోట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి దావోస్ పోయిన తర్వాత ఈ అందరితో మాట్లాడి ఏమీ తీసుకురాకపోతే నష్టం వస్తుందనే కోసం ఇప్పుడు కొత్తగా 6 లక్షల కోట్లు, నెలకు 1 లక్ష కోట్లు వచ్చినట్టుగా చెప్పేస్తున్నారు. సరే అది ఎక్కడున్నాయో ఏం చేసినాయో ఎవరికి తెలియదు. నేనేమంటానంటే దావోస్ పోయే ముందే రాసుండొచ్చు కదా ఈ వార్త. దావోస్ మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 6 లక్షల కోట్లు, నెలకు 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు చేసినాయి, ఇంకా దావోస్ పోయి ఇంకా అద్భుతాలు చేయబోతున్నాడు అని ఆ రోజు చెప్పుండొచ్చు కదా. దావోస్ పోయే ముందు రాష్ట్రంలో పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో గందరగోళం ఉంది, చంద్రబాబు పోయి దావోస్ పోయి భారీ ఎత్తున పరిశ్రమలు తేబోతాడు అని చెప్పి రోజు ప్రచారం చేసినాం. ఇప్పుడు ఏమి రాకపోయేసరికి ఆల్రెడీ 6 లక్షల కోట్లు వచ్చాయి. ఇంకా జనం ఏమనుకోవాలంటే ఆల్రెడీ 6 లక్షల కోట్లు వచ్చినాయి కదా, చాలులే దావోస్ పోయింది కూడా పరిశ్రమల కోసమే కదా, ఆయన పోకముందే తెచ్చేసినాడు అని చెప్పేదానికోసం ఈ వార్తలుగా నేను చూస్తాను. నిజానికి 6 లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు. అది ఊహాజన్యత ఏది పడితే అది రాస్తుంటారు. వాళ్ళ ఉద్దేశం దావోస్ పర్యటనలో ఏర్పడినటువంటి నెగటివిటీని తగ్గించడం కోసం చేస్తున్న ఎత్తుగడగా నేను చూస్తాను. కానీ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు కదా, దావోస్ వెళ్ళడానికి ముందే పెట్టుబడులు అంటూ ఇన్ని లక్షల కోట్లు వచ్చేసాయి, క్యూ కట్టాయని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అదే అప్పుడు రాసుండొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? దావోస్ పర్యటనకు పోయే ముందే 6 నెలలు 2 లక్షల కోట్లు వచ్చేసినాయి, ఇంకా 6 లక్షల కోట్లు తేవడానికి చంద్రబాబు గారు వెళ్తున్నారు అని ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు మౌనం ఈ రోజు ఎందుకు రాస్తున్నారు? అంటే అర్థం ఏంటంటే దావోస్ నుంచి ఏమి రాకపోయినా ఆల్రెడీ వచ్చేసినాయి మనకని చెప్పుకోవడం కోసం. కాబట్టి 6 లక్షల కోట్లు ఎట్లా సాధ్యం? ఆ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు 14 నుంచి 19 కాలంలో జరిగిన 5 ఏళ్ల పరిపాలనలో వచ్చింది 40,000 కోట్లు చుట్టూనే, 50,000 కోట్లు 5 ఏళ్లకి. అలాంటి నెలకు 1,00,000 కోట్లు ఏంది? యాడిని తెచ్చి పెట్టాలి పెట్టుబడులు? ఏడబెట్టాలి, ఏడబోసినారు ఆ పెట్టుబడులని? కాబట్టి ఇవన్నీ ఊహాజనితాలు, అర్థం పర్థమైన వాదనలు. కానీ ఖచ్చితంగా దావోస్ పర్యటనలో ఏర్పడిన ఆ సంక్లిష్టతను, ఆ నిరాశను ఈ పద్ధతిలో పోడ్చాలని అనుకుంటే దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. అండ్ మరొక వార్త మనం చూసినట్లయితే ప్రచారంలో భాగంగా ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను మోసం చేసింది. ఈ వార్త మనం ప్రస్తుతానికి ఏపీలోని ప్రతి ఒక్క మహిళలు చర్చించుకుంటున్నారు అంటూ వార్త. ఏమంటారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని హామీలు ఇచ్చాడు, ముఖ్యంగా సూపర్ 6, సూపర్ 7. దాంట్లో సూపర్ 6, 7లో ప్రధానమైంది సామాజిక పెన్షన్స్ కొనసాగిస్తున్నారు, 1000 రూపాయలు పెంచారు. ఎన్నికల హామీ నిలబెట్టుకున్నారు, దాంట్లో చాలా మంది తీసేస్తున్నారు, డిఫరెంట్ ఇష్యూ. కానీ అనుకున్నట్టే 1000 రూపాయలు పెంచి ఇస్తున్నారు, అది అమలు చేస్తున్నారు. రెండోది బహుశా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ స్టార్ట్ చేసినారు పథకాన్ని. అదర్ దెన్ ఇంకొకటి చేస్తే గీస్తే తల్లికి వందనం చేస్తారేమో, అది చాలా పాపులర్ స్కీమ్. రెండోది తల్లిదండ్రులు డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి తప్పదు. ఇంకా కొన్ని కీలకమైన హామీలు, దాంట్లో అత్యంత కీలకమైంది నిరుద్యోగ భృతి. ప్రతి నిరుద్యోగుడికి 3,000 రూపాయలు నెల నెల. సెకండ్, మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకు.
దాదాపు 18,000 సంవత్సరానికి ఇస్తామన్నారు. ఇంకా కొన్ని పథకాలు చెప్పారు. నాకు తెలిసి ఇక ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తే అదనంగా 2 పథకాలపైన ఫోకస్ పెట్టచ్చు. అది ఒకటి తల్లికి వందనం, 2 రైతు భరోసా రిలేటెడ్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 10,000 ఇస్తుంది కాబట్టి కలిపి ఏదో ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ 2 అటెంప్ట్ చేస్తారు తప్ప మిగతా సంక్షేమ పథకాలు దాదాపు అమలు చేయలేరు. కాబట్టి మహిళలకు ఇచ్చే 10,000 కూడా అమలు సాధ్యం కాకపోవచ్చు. నేనైతే అమలు చేస్తా అనుకోవాలి. దాని మోసం అందామా ఏ పేరైనా పెట్టండి, కానీ బేసిక్ గా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్రెడీ 2 అమలు చార్జ్ చేశారు. ఇంకో 2 అటెంప్ట్ చేస్తారు. మిగిలిన 2 నిరుద్యోగ భృతి కానీ ఎవరు అటెంప్ట్ చేసినా చాలా నామకేవాస్తిగా చేస్తారు తప్ప ఈ 2 అమలు చేయలేరు. కారణం మనకున్న బడ్జెట్కి ఉన్న పరిమితి, సాధ్యంగానే హామీలు ఇచ్చారు కాబట్టి అది అమలు చేయరు. కాబట్టి మీరు చెప్పినట్టు 1,500 రూపాయలు మహిళలకు ఇచ్చేది కూడా ఇప్పుడు అవుతుందని కూడా పరిశీలనలో ఉన్నట్టు కూడా ఎక్కడా లేదు. ప్రజెంట్ వాళ్ళ ఆలోచన తల్లికి వందనం, రైతు భరోసా 2 మాత్రం పరిశీలన చేస్తున్నారు. పరిశీలన చేస్తారంటే ఎప్పుడో ఒకసారి అమలు చేస్తారు. అసలు పరిశీలన పరిధిలో లేని మహిళలకు 500 ఎట్లా అమలు అవుతుందని ఆశిస్తాం. కాబట్టి ఇది అమలు అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. మరోపక్క షర్మిల గారి ట్వీట్ మనం చూసినట్లయితే తెర ముందు టీడీపీతో, తెర వెనుక వైసీపీతో బీజేపీ పొత్తులో భాగంగా ఉన్నట్టుగానే మనం చూడాలి. దాని సారాంశం నిజమే అంటారా? అలా 24 అవర్స్ ఇంటూ 7 ఇదే పనా? షర్మిల గారికి అర్థం కాదు. బీజేపీ వెనకాల వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మీరు ఎవరు అనుకున్నారో, ఎవరు ముందు ఉన్నారో మీరు నిర్ణయించుకోవాలి ఫస్ట్. ఇప్పుడు షర్మిల గారికి వెనకాల చంద్రబాబు గారు ఉన్నారని ప్రచారం వైసీపీ చేస్తా ఉంది. దాని కౌంటర్ గా మీరు ఏమైనా చేయదలుచుకున్నారా? కానీ ఇప్పుడు షర్మిల గారు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారు, ఎవరు ముందు ఉండాలి చెప్పడం కాదు. కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్న రాజకీయాల్ని నెరవేర్చాలి, తన వైపు నడపాలి. ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రంలో తిరుపతి నుంచి చింతామోహన్ గారు, హర్ష కుమార్ గారు, శైలజ, వీళ్ళందరూ రాష్ట్ర జిల్లాల పర్యటన చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఈ విషయాలు మాట్లాడట్లా. వాళ్ళు ప్రధానంగా ఫోకస్ యాంటీ బీజేపీ, యాంటీ స్టేట్ గవర్నమెంట్. ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎప్పుడో యూరోప్ ఇలాంటి జర్నలిస్టులు జగన్ గురించి ఒక ప్రశ్న అడిగితే సమాధానంగా చెప్తున్నారు తప్ప వాళ్ళు ప్రతిపక్ష నాయకులు. షర్మిల గారు 24 గంటలు వాళ్ళ అన్నజోలికే పోతాం. కాబట్టి ఆమెకు వాళ్ళ అన్న మీద ఉన్న కోపం ఇంకేమి తగ్గినట్లేదు. అంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రశ్నలను సంధిస్తే బాగుంటుంది, రాష్ట్ర ప్రయోజనాలకి, పార్టీ ప్రయోజనాలకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని అంటున్నారు. అలా కాకుండా వ్యక్తిగతంగా ఫోకస్ చేస్తున్నట్టు, వ్యక్తిగతంగా బాణాలు గురిపెడుతున్నట్టు కూడా కొంతమంది కాంగ్రెస్ నేతల్లోనే ఒకలాంటి నిస్సహాయత, ఒకలాంటి పదవి విరుపు వస్తుందని కూడా వింటూ ఉన్నాం. ఇలా అయితే షర్మిల గారికి ఆ పదవి ఉండడం కూడా ఖచ్చితంగా అది కొద్దిగా కష్టమే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా చాలా ఎర్లీగా చాలా మంది కాంగ్రెస్ నాయకులు అధిష్టాన వర్గం మీద ఒత్తిడి తీసుకొస్తారు షర్మిల గారి వ్యవహార శైలి పైన. అన్నీ బాగున్నాయి షర్మిల గారిది, కానీ వాళ్ళ అన్న మీద ఉన్న కోపాన్ని రాజకీయ అజెండాలో చేర్చేస్తారు. వాళ్ళ అన్న మీద కోపం ఉండడం కానీ నేను తప్పట్ను, అది అన్నా చెల్లెలు వాళ్ళు చూసుకోవాలి, కుటుంబ సమస్య, మనకి సంబంధం లేదు. కానీ మీ అన్న మీద కోపం ఎక్కడ ప్రదర్శించాలి కానీ రాజకీయాల్లో చర్చించేస్తే మీ కాంగ్రెస్ పార్టీ గతి తప్పుతుంది, దారి తప్పుతుంది. అప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ నష్టపోతుంది. ఆమె ఎంత నష్టపోయిందో పక్కన పెడితే కాంగ్రెస్ నష్టం. ఎందుకంటే ఇది ఆమె పిసిసి చీఫ్. ఎవరో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నలుగురిలో ఒక నాయకురాలు అయింటే పెద్ద ఇబ్బంది ఉండదు. ఆమె నెంబర్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మాట అంటే అన్ని జిల్లాల్లో వాళ్ళ పార్టీ నాయకులు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. మా చంద్రబాబు గారు చెప్పారు. జగన్ గారు అంటే అట్లే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. వామపక్ష పార్టీ రాష్ట్ర నాయకులు చెప్పి చేస్తారు. ఒక పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పింది ఎవరు ఏ కాంగ్రెస్ నాయకుడు చెయ్యి రాష్ట్రంలో. అంటే ఆమె ఎంత ఒంటరి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో కాదు, ప్రజల్లో ఒంటరి కావడం అది వేరే సంగతి. అసలు వితిన్ ద పార్టీలో కూడా షర్మిల గారు ఒంటరి అయిపోయింది. దానికి నిదర్శనం ఇంతకుముందు చెప్పాను కదా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం వాళ్ళ నాయకుడు ఒక పిలిపిస్తే తమ స్థాయిలో అందరూ అందుకుంటారు దాన్ని. కానీ ఇప్పుడు జగన్ గారు ఇది రైతుకు సంబంధించిన యాక్టివిటీ చేశాడు, తమ స్థాయిలో అన్ని జిల్లాలో చేసినారు. తర్వాత ఇంకొకటి కరెంట్ ఛార్జీల పైన చేశాడు, అన్ని జిల్లాలు చేశారు. ఇంకా తమాషా అంటే ఒక 5-6 జిల్లాలు చేయలేదని మళ్ళీ వాళ్ళకి సపరేట్ పిలిపించినాడు. రేపు 5వ తేదీ ఫిబ్రవరి ఫీజు రీఇంబర్స్మెంట్ చేయబోతున్నారు. ఆయన ఇచ్చిన పిలుపును వందలాది మంది కార్యకర్తలు అనుకుంటున్నారు కదా. కానీ షర్మిల ఇచ్చిన పిలుపులు, షర్మిల ఇచ్చినటువంటి మాటలు ఒక కాంగ్రెస్ కార్యకర్త కూడా ఓన్ చేసుకోండి. రాష్ట్ర ప్రజల సంగతి దేవుడు. అంటే ఆమె ఎంత ఒంటరి అయిపోతా ఉంది ఇతింద ప్రజల్లో కాదు పార్టీలో. ఇదే వైఖరి కొనసాగిస్తే ఆమె పదవికే మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశాలు అంటే ఏం చేస్తుందో చూడాల్సి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.